ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్లోకి చిట్టి రోబోట్లు రాబోతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్కు చెందినటువంటి అన్వి రోబోటిక్స్ సంస్థ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఎస్ఎల్బీసీ టన్నెల్ ఇన్లెట్ వద్ద మాస్టర్ రోబోట్ను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడే ఇక్కడ పూర్తిగా సెటప్ అనేది చేస్తూ ఉన్నారు. ఇది మాస్టర్ రోబోట్, ఇది అన్వి సిస్టమ్ సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించినటువంటి రోబోటిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం అంతా ఇక్కడ ఒక సెటప్ కంట్రోల్ రూమ్ అనేది ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ మాస్టర్ రోబోట్ ఏదైతే ఉందో ఈ మాస్టర్ రోబోట్కి సంబంధించి మీరు చూస్తున్నటువంటి ఈ విజువల్స్లో ఈ చిట్టి ఇది మాస్టర్ రోబోట్. ఈ మాస్టర్ రోబోట్ లోపల ఉండేటువంటి వర్క్ చేసేటువంటి మిగిలిన రోబోట్లతో కమ్యూనికేషన్ అలాగే కోఆర్డినేషన్ చేస్తుంది. ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టీం అంతా కూడా దీనికి అవసరమైనటువంటి అయితే ఆజ్ఞలు అయితే ఇస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఈ టన్నెల్కి సంబంధించినటువంటి డేంజర్ పాయింట్కి సంబంధించి అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు అలాగే టెక్నాలజీని ఉపయోగించి మరింత వేగంగా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ మాస్టర్ రోబోట్ అనేది ఇక్కడికి వచ్చి పెద్ద మొత్తంలో ఏదో ఒక సెట్ అయితే ఏర్పాటు చేసుకుంటున్నారు కంట్రోల్ రూమ్. తర్వాత ఇవాళ సాయంత్రానికి లేదా రేపు ఉదయానికి మిగిలినటువంటి అసలైనటువంటి లోపల పనిచేసేటువంటి రోబోలు అనేది రాబోతూ ఉన్నాయి. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి రోబోటిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంకి సంబంధించిన వ్యక్తి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వాళ్ళు తెలుసుకున్నాం. చెప్పండి, ఈ మాస్టర్ రోబోట్ సంబంధించి మీరంతా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోబోలు ఏ రకంగా పనిచేయబోతున్నాయి, ఎన్ని రాబోతున్నాయి? సో మొత్తం 4 రోబోట్లు తీసుకొస్తున్నాం. సో ఇక్కడ ఆల్రెడీ ఒకటి చూశారు, ఇది మాస్టర్ రోబోట్. ఇది వచ్చి ఏంటంటే లోపల 3 రోబోట్స్ని కంట్రోల్ చేస్తుంది. ఈ రోబోట్ వచ్చి ఈ రోబోట్ నుంచి మేము ఆ 3 రోబోట్ని యాక్సెస్ చేసుకుంటాం. సో ఇప్పుడు వచ్చి మేము ఈ యాక్సెస్ చేసుకోవడానికి కావాల్సిన కమ్యూనికేషన్ నెట్వర్క్ని సెటప్ చేసుకుంటాం. సో ప్రస్తుతం జరుగుతున్న పని అయితే ఇది. అంటే 3 రోబోలలో ఏ రకంగా పనిచేయబోతుంది, ఎట్లా పనిచేస్తాయి అవి, దానివల్ల మనిషికి ఈ చిట్టి రోబోట్కి ఉన్నటువంటి సామర్థ్యంలో ఏ తేడా ఉంటుంది? సో మనిషికి రోబోట్కి సామర్థ్యంలో తేడా ఉంటుందంటే డెఫినెట్గా ఉంటుందండి. కొన్ని పనులు కొన్ని ప్లేసెస్లో మనిషి వెళ్ళలేడు. ఆ ప్లేసెస్కి మనం రోబోట్ని పంపించి సునాయాసంగా మన పనులు మనం చేసుకోగలం. అంటే ముఖ్యంగా మీరు తెచ్చేటువంటి 3 రోబోలు 3 రకాల పనులు చేస్తాయని చెప్తున్నారు. ఏ రోబో ఏ రకమైన పనులు చేయబోతున్నాయి? ఈ టన్నెల్లో స్పెషల్గా ఏం ఆపరేషన్ చేయబోతున్నారు? టన్నెల్లో స్పెషల్ ఆపరేషన్ వచ్చేసరికి మనకి స్లడ్జ్ రిమూవల్ మేజర్ టాస్క్ అండి. ఇక్కడ మేము చూసిన దాన్ని బట్టి డేటా ప్రకారం సో ఆ స్లడ్జ్ రిమూవల్ కోసం రోబోట్స్ వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఈ డెబ్రిస్ కలెక్షన్స్ కూడా రోబోట్స్ ఉన్నాయి. ఇంకో రోబో పంపింగ్ కూడా చేస్తుందని చెప్పేసి పంపింగ్ కూడా ఉంది. అది కూడా మొత్తం ఈ 3 టాస్క్లు ఏవైతే ఉన్నాయో మేజర్ టాస్క్లు మనకి హ్యూమన్ ఎఫర్ట్ ఎక్కువ కావాల్సి వస్తుందో అక్కడ ఈ రోబోట్స్ ఆ ప్లేస్లో ఈ రోబోట్స్ని మనం యూజ్ చేస్తున్నాం. చూస్తూ ఉన్నాం. మొత్తంగా ప్రస్తుతానికైతే 3 రోబోలు రేపు ఉదయం లోపు అయితే ఇక్కడికి చేరుకుంటాయి. ఇక్కడ చేరుకున్న తర్వాత వాటిని లోపలికి వెళ్ళిన తర్వాత ఈ మాస్టర్ రోబోట్ ద్వారా వాటన్నిటిని కంట్రోల్ చేస్తాం. ముఖ్యంగా డెబ్రిస్ క్లియరెన్స్ కావచ్చు, వాటర్ పంపింగ్ సంబంధించి కావచ్చు, మనుషులు వెళ్ళలేనటువంటి ప్రాంతాల్లో కూడా ఈ రోబోలను ఉపయోగించి సహాయక చర్యలను వేగంగా కొనసాగిస్తామనేటువంటి అంశాన్ని అయితే ఈ అన్వి రోబోటిక్ సంస్థ ప్రతినిధులు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ అంజితో, శివకుమార్, TV9 SLBC టన్నెల్ దగ్గర నుంచి.